వందనాలండి. ఈరోజు జూలై 28. ఈరోజు ఉదయాన్నే ఒక ప్రశ్న మనల్ని మనం అడుక్కుందాం. పరలోక నిశ్చయత నాకుందా? ఈ మాట ప్రతి విశ్వాసి అడుగుతూ ఉండాలి, తను తాను పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక్కడ కీర్తన 26:9లో దావీదు ప్రార్థన, పాపులతో నా ప్రాణంను చేర్చకుము. ఈ ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ప్రతిరోజు ప్రతి వ్యక్తిగత ప్రార్థనలో ఇంక్లూడ్ చేసుకోవాలి. నీ ప్రాణం ఒకవేళ పాపులతో చేర్చబడుతుందేమో అని ఎవరో చెవిలో చెప్పినట్లుగా దావీదు భయంతో కూడిన ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ భయం కొద్దిపాటి అవిశ్వాసం వల్ల వచ్చిందైనా కూడా తన పాత జీవితంలో చేసిన పాపం జ్ఞాపకం వచ్చినందువల్ల నిశ్చయత కోల్పోయాడు. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా ఇలాంటి ఆదుర్ద దావీదు మనసులో ఉంది. క్షమాపణ పొందిన ఎంతోమంది పాపులకు ఈ అనుమానం మనసులో మెదులుతూనే ఉంటుంది. ఒకవేళ నా పాపాలు మళ్ళీ జ్ఞాపకంకి వచ్చి నేను పరలోక జాబితాలో చేర్చబడలేదేమో, ఇటువంటి అనుమానాలు ప్రతి ఒక్క విశ్వాసికి ఉంటుంది. ఒకవేళ తన జీవితంలో రావాల్సినంత ఫలం కనపడకపోయినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా తన గత జీవితం గుర్తు చేసుకొని అందుకే ఈ విధంగా వెనుకబడుతున్నానేమో అనే అనుమానం వస్తూ ఉంటుంది. ఇట్లా భయపడుతూ నెమ్మదిగా సైతాన్ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. భయం అనేది విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వ్యతిరేక పదం అది. దావీదు చేసిన ప్రార్థన చేయొచ్చు కానీ భయపడొద్దు. దావీదు చేసిన ప్రార్థన చేసి దావీదు లాంటి లక్షణాలు కలిగి ఉంటే పాపుల్లో చేరే అవకాశమే లేదు. దావీదుకు 2 మంచి లక్షణాలు ఉండేవి. యథార్థ మార్గంలో నడిచేవాడు. ఎందుకంటే యథార్థత లేకుంటే దేవుని సన్నిధిలో నిలబడలేము అసలు. చూసేవారికి మాదిరిగా ఉండేవాడు. అంతర్గతంగా దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉండేది. ఈ 2 లక్షణాలు, యథార్థత, సంపూర్ణ విధేయత, సంపూర్ణ విశ్వాసం, ఇవి 2 మనకున్నాయా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తించి తగ్గింపుతో నిరీక్షణతో దేవుని సన్నిధికి వెళ్తే మన ప్రాణం పాపులతో చేర్చబడదు అనే నిశ్చయత కలిగి ఉండొచ్చు. ప్రశస్తమైన రక్తంతో కొనబడి క్రీస్తు ద్వారా విమోచింపబడిన నీవు ఆయనకు చెందినవాడివే. ఆయన నిత్యత్వంలో తానున్న చోట నిన్ను కూడా ఉంచుకుంటాడు. నీ కొరకు తన విలువైన రక్తం చిందించిన యేసయ్య నిన్ను పాపులతో కూర్చుండబెడతాడా? ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నాశనంలోకి పోనీయడు. నరకం నిన్ను ఇముడ్చుకోలేదు, పరలోకం నిన్ను స్వతంత్రించుకుంటుంది. ఎందుకంటే నువ్వు యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించావు కాబట్టి భయపడద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని భయం చెందక జీవించాలి. రక్షణ నిశ్చయితతో మనం జీవిస్తూ ఉంటే మనం ఏదానికి భయపడిన అవసరంలా. మనకు ఒక్కసారి పాపక్షమాపణ పొందిన తర్వాత దేవుడు ఎప్పుడు కూడా మన పాపాలను జ్ఞాపకం ఉంచుకోడు. ఆయన మన్నించి మర్చిపోతాడు. మర్చిపోవడం అంటే ఆయన లక్షణం కాదు, కానీ ఆయన తన వీపు వెనుక లేకపోతే సముద్ర అగాధంలో మన పాపాలు పడేస్తాడు. గుర్తు తలుచుకోడు. అది అంటే ఆయన గుర్తు రాదని కాదు, ఆయన సార్వభౌముడు కాబట్టి గుర్తు రాకుండా ఏమి ఉండదు, కానీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకనే భయపడిన అవసరంలే. మనం ఎంత పెద్ద పాపులమైనా యేసుప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి పాపము యేసు రక్తంలో కడగబడుతుంది. అందుకని నిశ్చింతగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, మమ్మల్ని పాపల్లో చేర్చక మీ సన్నిధిలో ఉంచుకుంటామనే నిశ్చయత మాకు కలిగించినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రవర్తన ద్వారా, యథార్థత ద్వారా ఇతరులకు మాదిరిగా నిలిచేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.